వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తుఫాన్ బాధిత రైతులకు అండగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పర్యటన, పంట నష్టాలను పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి, పునరుద్ధరణకి హామీ. తుఫాన్ కాలంలో రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రకటించిన పవన్. బీఆర్ఎస్ తెలంగాణలో స్థానం కోల్పోవచ్చని ఆది వ్యాఖ్య. ప్రజల నమ్మకమే తీర్పునిస్తుందని ఆది శ్రీనివాస్ హామీ. నిజాయితీ నాయకత్వాన్ని ఎన్నుకోండి అని ఆది శ్రీనివాస్ పిలుపు. నవంబర్ 1 నుంచి 15 వరకు భారత్ పర్వ్ ఉత్సవాలు ప్రకటింపు. దేశ ఐక్యతకు అంకుర తీసే భారత్ పర్వ్ ఉత్సవాలు ప్రారంభం. పటేల్ జయంతి వేళ దేశవ్యాప్తంగా సంస్కృతి ప్రదర్శనలతో ఉత్సవం. కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ తీవ్ర విమర్శ. 16 నెలలలో రైతుల సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆవేదన పెండింగ్. సబ్సిడీలు, నిధుల అందజేతపై జగన్ డిమాండ్. రైతుల బాధ్యతలను తీర్చకపోవడంపై మాజీ సీఎం ఆగ్రహం. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనరసింహ విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రజలతో నేరుగా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వివరించారు. హస్తం గుర్తుకే ఓటేయాలని కోరారు. సదుపాయాలు, సంక్షేమ పథకాలు, మహిళల రక్షణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని తెలిపారు. ప్రజల వివేకంతో ఓటు వేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 16 నెలల్లో 16 ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా రైతులకు ఎటువంటి సహాయం అందలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకపోవడం, ఈ క్రాప్ నమోదు చేయకపోవడం రైతుల పట్ల దురాశ చూపినట్టే అన్నారు. 5.5 లక్షల మంది రైతులకు 600 కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. మిర్చి, పొగాకు, మామిడి రైతులు మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం మాటలు కాకుండా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. అసలు ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వం ఇచ్చింది, ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది అని చెప్పి ఒకసారి గమనిస్తే దాదాపుగా ఈ 16 నెలల్లో ఈ డీప్ డిప్రెషన్స్ కానీ సైక్లోన్స్ కానీ ఇలాంటివి రాష్ట్రంలో పంటలు నష్టపోయిన పరిస్థితులు దాదాపుగా 2024 నుంచి చూస్తే, జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. దాదాపుగా వీళ్ళు ఈ క్రాప్ చేయకుండా రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 600 కోట్లు ఇవ్వాలని, అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మిర్చికి క్వింటాలకు 11,781
రూపాయలు ఇస్తాము, కొనుగోలు చేస్తాము అని చెప్పినారు క్వింటాలకు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ₹1 ఇవ్వాల. పొగాకు కొనుగోలు చేస్తామన్నారు, ఎక్కడ దిక్కు దానికి కూడా, పొగాకు కొనుగోలుకు కూడా ఎక్కడ కూడా చేసిన పుణ్యం కట్టుకోలేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి రానియకుండా కుట్రలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. అజారుద్దీన్ దేశ క్రికెట్ జట్టుకు దీర్ఘకాలం కెప్టెన్గా సేవలు అందించిన ప్రతిభావంతుడు అని, అటువంటి నాయకుడికి ప్రభుత్వంలో అవకాశం ఇవ్వడం సహజమని పేర్కొన్నారు. అయితే బీజేపీ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ తెర వెనుక బంధం ఉందని ఇప్పటికే కవిత వెల్లడించిందని గుర్తు చేశారు. మీరందరూ అర్థం చేసుకోవాలి, అజరుద్దీన్ని తీసుకుంటే ఏ వర్గం ఓట్లు కాంగ్రెస్కు పడతాయని బీజేపీ ఊహిస్తున్నది? ముస్లిం ఓట్లు. ముస్లిం ఓట్లు అయితే దేశం మొత్తాన కాదు, ఎక్కడ బీజేపీ పోటీ చేసినా కూడా అక్కడ ముస్లిం ఓట్లు బీజేపీకి పడవు. అంటే ఏంది? కాంగ్రెస్కు పడకుండా ఉండాలి, బీఆర్ఎస్కు అనుకూలంగా ఉండాలి. అంటే అజరుద్దీన్ను వ్యతిరేకించాలి. అంటే ఏంది? సింపుల్గా మాకు పడని ఓట్లు కాంగ్రెస్కు పడొద్దు, కాంగ్రెస్కు పడొద్దు అంటే ఏంటి? బీఆర్ఎస్కు పడాలని ఉద్దేశం. దీంట్లో బీఆర్ఎస్ ఇవాళ ద్వంద్వనీతి ఏంటంటే, వాళ్ళు ముస్లింలకు అనుకూలంగా ఉన్నట్టు నటిస్తుంటారు. ఇలా బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అమిత్ షా గారు ఎవరో చెప్తే ఇలా ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉంటాడు. ఈ అంశంలో కేటీఆర్ కిషన్ రెడ్డికి చెప్పడం, కిషన్ రెడ్డి దీని మీద కంప్లైంట్ చేపించడం, అజరుద్దీన్ మంత్రివర్గాన్ని అడ్డుకోవడం, ఇది అంతఃసూత్రం. ఈ గేము కొన్ని ఏండ్ల నుంచి ఆడుతున్నప్పటికి కూడా మొన్న ఎన్నికల్లో ప్రజలు గమనించే కర్రుగాసి వార్త పెట్టిండ్రు. అయినప్పటికి కూడా ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ కోసం బీజేపీ పడే శ్రమ, బీజేపీ కోసం బీఆర్ఎస్ పడే శ్రమను మీరు తెలంగాణ ప్రజలు, తెలుగు సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పటికీ ముస్లింలు మాకు ఎయ్యరు కాబట్టి అది బీఆర్ఎస్కు పడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేసే కుట్రను గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్ల తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. పార్టీ మారుతున్నానన్న వదంతులు పూర్తిగా అసత్యమని తెలిపారు. టీఆర్ఎస్ నేతలు మరియు కొందరు దురుద్దేశపూర్వక వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించిన ఆయన చౌటుప్పుల అభివృద్ధి కోసం 500 కోట్ల ప్రణాళిక సిద్ధమవుతోందని తెలిపారు. ప్రజల భద్రత, మౌలిక వసతులపై కేంద్రీకరించి పనులు చేస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ అధిష్టాన నిర్ణయాలకి కట్టుబడి ఉంటానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అప్పుడు అన్ని లెవెల్స్ కూడా సర్వే చేసిన తర్వాత ఎఫ్టీఎల్ వరకు ఉంచి, ఎఫ్టీఎల్ తర్వాత కరెక్ట్ ట్యాంకింగ్ తర్వాత ఏదైతే సబ్మెర్జెన్స్ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు ఇప్పుడు మనకు సహకరించాలి. ఇప్పుడు కొన్ని కేసులు కూడా ఉన్నాయి, లక్కారం చెరువుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళు పట్టా భూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునగకుండా దాంట్లో 15 ఫీట్ల మట్టి పోసుకుంటారు. అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతోటి, రెవెన్యూ ఆర్డీఓ గారితో, ఎంఆర్ఓ గారితో చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసారో వాళ్ళు నీళ్లు లేనప్పుడు, పట్టా భూమిలో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న భూమి నీళ్లు లేనప్పుడు, వాటర్ నిండనప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ వాటర్ నిండినప్పుడు వాటర్ని ఆటంగా కల్పించే విధంగా చేయకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు కూడా తీసుకుంటే ఏది ఏమైనా కానీ చౌటుప్పల్ మున్సిపాలిటీ అనేది రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 5 లక్షల పాపులేషన్ కాబోతుంది. ఈరోజు అఫీషియల్గా 20,000 ఓటర్లు ఉన్నారు.
30,000 పాపులేషన్ చూపిస్తుంది పేపర్ మీద. కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్నో ఉండడం వల్ల 1,00,000 పాపులేషన్ ఉంది, మినిమం 1,00,000 పాపులేషన్ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఉన్నారు. కానీ మౌలిక వసతులు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ 20,000 మందికే ఉంది. ఈ అన్అఫీషియల్గా ఉండేటోళ్ళు అందరూ ఎవరైతే ఈ కార్మికులు వేరే రాష్ట్రాలకి వచ్చి ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఇంకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి ఇక్కడ ప్రాంతం వాళ్ళు కారు, కానీ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి వీటినన్నిటి దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే రోజులలో మున్సిపాలిటీని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. మొన్ననే నేను మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీదేవి మేడం గారి దగ్గర పోయి సెక్రటరియట్కు దాదాపు ఒక 45 నిమిషాలు మాట్లాడొచ్చిన. చౌటుప్పల్ మున్సిపాలిటీ నేషనల్ హైవే మీద ఉన్నది, హైదరాబాద్ నానుకొని ఉన్నది, ఎయిర్పోర్ట్కు 45 నిమిషాల దూరంలో ఉంది. కాబట్టి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇస్తే చౌటుప్పల్ మున్సిపాలిటీని రేపు రాబోయే 25 సంవత్సరాలకు సరిపోను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది మేడం గారితో. ఆమె కూడా సానుకూలంగా రేపు రాబోయే రోజుల్లో ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదైనా వస్తుందంట, దాంట్లో చౌటుప్పలకు ఒక 500 కోట్ల రూపాయల ఫండ్స్ ఇస్తామని చెప్పింది. దాన్ని పెట్టుకొని తప్పకుండా మేము అధికారులందరం కలిసి ఒక సమగ్రమైన మంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ చౌటుప్పల్ పట్టణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిపోతాం. భగవద్గీతపై ధర్మకర్తల మండలి సభ్యుడు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలను బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. గీతా బోధులు ప్రపంచానికి మార్గదర్శకమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు అసహనీయమని అన్నారు. కోట్లాది మంది భక్తులు ఆచరిస్తున్న గీతా సూత్రాలను అవమానించడం సాంఘిక సమతుల్యతను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గీతా ధర్మం, న్యాయం, సత్యం, కర్తవ్యానికి పునాది అని పేర్కొన్నారు. అలాంటి గ్రంథాన్ని కోట్లాది మంది హిందువులు తమ జీవన శైలిలో దానితో మమేకమై నిత్యం భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని తమ జీవితంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా ధర్మాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో భగవద్గీతని ఆరాధిస్తూ ముందుకు పోతున్నటువంటి ఈ సందర్భంలో మొన్న గౌరవ శాసనసభ్యులు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి సభ్యులు ఎంఎస్ రాజు గారు భగవద్గీత వల్ల ఉపయోగం లేదని చెప్పి మాటల్ని వెంటనే వారు వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా భగవద్గీతను ఈరోజు ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తున్నారు. మనకున్నటువంటి రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, పురాణాల్లో భగవద్గీత ఒక పవిత్ర గ్రంథంగా మనం భావించి ముందుకు తీసుకుపోతున్నాం. శ్రీకృష్ణుడు బోధించినటువంటి ఆ గ్రంథం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందూ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లే సమయంలో కూడా భగవద్గీతని గణేష్ ప్రతిమని వారు తీసుకొని వెళ్ళారని చెప్పి మనం చదవడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి గారు కూడా విదేశాలకు వెళ్ళినప్పుడు సందర్భంలో విదేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకి భగవద్గీతని, ఈ పవిత్రమైన భగవద్గీతని వారికి అందించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అలాంటి భగవద్గీత పట్ల ఇంత అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వారు వెంటనే ఈ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మున్నేరు నది ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, సిపి రాజశేఖర్ బాబు, ఎమ్మెల్యే సౌమ్య అక్కడికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు హై అలర్ట్లో ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు వేగంగా వస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అవసరమైతే జాతీయ రహదారి ట్రాఫిక్ ను కూడా నిలిపివేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే మరి మున్నేరు నది యొక్క ప్రవాహం ఇప్పుడు దాదాపు 130,000 వరకు వచ్చిందండి, క్యూసెక్ల వరకు. ఇంకా మరి 3 లక్షల వరకు కూడా చేరుకుంటుందని అంచనా వేస్తున్నాం. కాబట్టి అలర్ట్గా ఉండమని చెప్పి మేము రాత్రి నుంచి తిరుగుతున్నాం. సిపి గారు, కలెక్టర్ గారు కూడా పదే పర్యటన చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. లాస్ట్ టైం ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ముఖ్యంగా చెప్తున్నాం. శిబిరాలకు రండి, అదేవిధంగా ఖాళీ చేసి అక్కడ నుంచి మీ బంధువుల ఇంటికి అట్లా వెళ్ళండి. పొలాలు కూడా చాలా నష్టపోయాయండి. రైతులు మాత్రం మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటాం. తుఫాను కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో
జగ్గయ్యపేట, నందిగామ, అలాగే మైలవరం, తిరువూరు నియోజకవర్గాలు పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా ఈ యొక్క కాటన్ దాదాపు జగ్గయ్యపేట నియోజకవర్గం, నందిగామ కలిపి దాదాపు 30-40 వేల ఎకరాలు వేయటం అనేది జరిగింది. ఇప్పటికేదో ఒక కోత మాత్రమే అయింది. అది ఈ వాళ్ళు చాలా రైతులైతే మటుకు చాలా ఆందోళనగా ఉన్నారు. అలాగనే వరి పంట కూడా దెబ్బతిన్నది మునేరు కారణంగా. పైన వర్షాలు రావటం, మునేరు బాగా ఉధృతంగా రావటం వలన ఆ ఏరియాలో ఉన్నటువంటి పంటలు కూడా మునిగిపోవటం అనేది జరిగింది. ఇది ఈ రోజున ప్రభుత్వం డ్రోన్ సహాయంతో పంట ఎంత నష్టమైంది అనేది పరిశీలిస్తూ ఉన్నారు. కలెక్టర్ గారు అలాగనే ఇతర వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఈ రోజున అదే పనిలో ఉన్నారు. అతి త్వరలో పంట నష్టాలని సేకరించడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తతోటి అటు ప్రజాప్రతినిధులు అలాగనే మేమందరం కూడా పార్టీగా కూటమి పార్టీలన్నీ కూడా దీనిలో అటు ప్రభుత్వ యంత్రాంగానికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. అన్యాయంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కజొన్న పంటను ఎకరాకు 18 క్వింటాలకే పరిమితం చేయడం రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. కౌలు రైతుల పంట కొనుగోలుపై కఠిన నిబంధనలు పెట్టడం తగదన్నారు. 28 క్వింటాల పంట పండించి 18 క్వింటాలు మాత్రమే తీసుకుంటే మిగతా పంట రైతులు ఏం చేయాలనే ప్రశ్న లేవనెత్తారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు న్యాయం చేయాలని పల్లా రాజేశ్వర్ డిమాండ్ చేశారు. 30 క్వింటాలు దరిదాపుగా 28 నుంచి 32 క్వింటాలు కూడా పంట పండుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ వల్ల కఠినమైన నిర్ణయాలు పెట్టినారు. మార్క్ఫెడ్ ద్వారా వాళ్ళు పెట్టిన నిబంధనలు ఏమున్నాయంటే, ఒక ఎకరానికి 18 క్వింటాలు మాత్రమే మేము తీసుకుంటాం. ఆ ఎకరం భూమి ఎవరనేది ఆ ఓనర్ వచ్చి వేలిముద్ర వేస్తేనే తీసుకుంటాం. కౌలు రైతులది తీసుకోం. అంటే కౌలు రైతులకు మొత్తం కూడా మేము మొత్తం ఆకాశాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మీ చేతిలో పెడతాం, చంద్రుని తీసుకొచ్చి మీ చేతిలో పెడతాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మాటలు చెప్పింది. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. 30 క్వింటాళ్ళు వండితే నువ్వు 18 క్వింటాలే తీసుకుంటే మిగతా 12 క్వింటాలు ఎక్కడ అమ్ముకోవాలి, ఎట్లా అమ్ముకోవాలి, ఏ రేటుకి అమ్ముకోవాలి? అదేవిధంగా ఏదైనా రైతు విదేశాలకు పోయినా, రైతు కౌలుకి ఇచ్చినా, రైతు ఇక్కడ లేకపోయినా, రైతు ఒకవేళ చనిపోయినా వాళ్ళ కుటుంబానికి ఇంకా వారసత్వం కింద ఆ భూమి మారకపోతే వ్యవసాయం చేయవద్దా? దరిదాపుగా 2602 మంది ఏఈఓలను గత ప్రభుత్వం నియమించింది కదా. పంటని రికార్డ్ చేస్తున్నారు కదా. ఏ సర్వే నెంబర్లో ఏ రైతు పంట వస్తుందో మీకు తెలుసు. ఎందుకు వేలిముద్రలు కావాలి? ఎందుకు రైతుల్ని ఈ విధంగా అవస్థ పెడుతున్నారు? రైతు కౌలుకి ఇవ్వద్దని చెప్పేసి మీరు ఏమైనా రాసి పెట్టినరా? ఈ విధంగా మొక్కజొన్న రైతుల ఉసురు తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. కఠినమైన మద్యపాన నియంత్రణ చట్టాల ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు లేకుండా చూడాలని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రమాదంలో పడుతున్నారని విమర్శించారు. బీజేపీ పాలనలో మాత్రమే సమాజంలో క్రమశిక్షణ సాధ్యమని మాధవ్ పేర్కొన్నారు. చట్టపరమైన చర్యలతో కల్తీ మద్యం తయారీని మూలం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, అంటే వాళ్ళు ఆ పార్టీలో చేరి ఉండొచ్చు. ఆ విధంగా అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం, వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ఎక్కడెక్కడ అక్రమార్కులు ఉన్నా వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం. అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది. తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి. మేము కూడా కఠిన మద్యపాన నియంత్రణ అనేది మా యొక్క లక్ష్యం. నియంత్రణ జరగాలి. ఆ విధంగానే జరగకపోతే వ్యవస్థలన్నీ కూడా క్షీణిస్తాయి. కనుక
మా పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఈ యొక్క నియంత్రణ అంశం తప్పనిసరిగా జరగాలి అని చెప్పి ఆ విధంగా జరుగుతుంది. ఎక్కడైనా ఇటువంటి కల్తీ మద్యానికి సంబంధించిన అంశం వచ్చినా దానిపైన ప్రభుత్వం ఉపేక్షించకుండా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగానే మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన రైతుల కోసం ప్రభుత్వం అండగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యక్తిగతంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. భారీ గాలులు, వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయనున్నామని పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఎవరూ నిరాశ చెందవద్దని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తుఫాన్ నుంచి రైతులను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. నుంచి క్లోజ్గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాస్ గానీ మేజర్ గా ఆస్తులు కోల్పోవడం గానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్లి ప్రతి గ్రామాన్ని కూడా ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తుంది. అదేవిధంగా గత 3 రోజులుగా ఎవరైతే ఊరి గుడిసెల్లో ఉన్నారో, ఎవరైతే నాణ్యత లేనటువంటి భవనాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జిల్లా నుంచి ఒక 10,000 కుటుంబాలని ఈ రోజు కేంద్రాలకు తీసుకొచ్చాం. తీసుకురావడమే కాదు, వారికి మంచి భోజనం గాని వసతి గాని ఏర్పాటు చేశాం. వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్లే సమయానికి ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున పరిహారం కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈ రోజు బ్యాంకులు ఆలస్యం వల్ల కొన్ని దగ్గరలు ఇవ్వలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మొంతా తుఫాన్ ప్రభావం రాష్ట్రాన్ని తీవ్రంగా తాకినా సీఎం చంద్రబాబు ముందస్తు చర్యలతో పెద్ద విపత్తు తప్పిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రతి జిల్లాల్లో అధికారులు ముందుగానే అప్రమత్తం అవడంతో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. వైద్య సదుపాయాలు, ఆహార సరఫరాలు, విద్యుత్ పునరుద్ధరణ వంటి పనులు వేగంగా జరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తుఫాన్ పర్యవేక్షణలో పూర్తి సమన్వయంతో పనిచేసిందని వివరించారు. బాధిత కుటుంబాల పునరావాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, ప్రజల భద్రతకు అన్ని చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మందిని అక్కడికి తరలించడమే కాకుండా ఈ వయోవృద్ధుల్ని గుర్తించడం, బాలింతల్ని గుర్తించడం, దాదాపు 36,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా బాలింతల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో 2,555 మందిని సురక్షిత ప్రాంతాలకు అంటే ఆసుపత్రులకు కానీ ట్రైబల్ సెంటర్స్లో బర్త్ సెంటర్లకు కానీ తరలించి వారికి సుఖప్రదమైన ప్రసవం కలిగేలాగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. రిలీఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వేరే రిలీఫ్ సెంటర్లు ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం, అన్ని రకాల మందుల్ని అందుబాటులో ఉంచడమే కాకుండా పెద్ద ఎత్తున అంబులెన్స్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ప్రభావిత జిల్లాలలో వీటిని మోహరించడం జరిగింది. హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారం కోసం పరిగెత్తే పార్టీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు పదవి కోసం ఎలాంటి నీచ స్థాయికైనా దిగజారుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఫలితమే బీఆర్ఎస్ భవిష్యత్తు నిర్ణయిస్తుందని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న కాంగ్రెస్కే ప్రజలు నమ్మకం చూపుతున్నారని తెలిపారు. ప్రజలతో నిజాయితీగా ఉండే నాయకులను ఎంచుకోవాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వారు కూర్చోవడానికి కోసం ఎంతకైనా దిగజారుతుండడం నిదర్శనంగా ఈ వాక్యాలు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చి ముఖ్యమంత్రి గారి సీట్లో గౌరవ రేవంత్ రెడ్డి గారు కూర్చుని నాటి నుంచి కూడా వాళ్ళ కళ్ళల్లో మంట కనిపిస్తా ఉంది. 2 రోజుల నుంచే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి శాపనార్థాలు పెట్టినటువంటి సందర్భం. మీరెంత గింజుకున్నా ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు తన పదవితో ఈ రాజ్యాన్ని నడిపేటువంటి క్రమంలో ప్రభుత్వాన్ని సక్రమంగా నడుపుతూ ప్రజా సంక్షేమాన్ని చేస్తున్న మాట సందర్భంగా ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో మీ ఆఫీస్ ఓయూరుకు మారిందట. అసలు ఇక్కడ మరి మీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా, లేదు మీ సొంత చెల్లి కవిత బీఆర్ఎస్ భవన్ ఆక్రమించుకోకుండా చూసేటువంటి కార్యక్రమం చేస్తావా లేదా, దానిపై దృష్టి పెట్టేటువంటి కార్యక్రమం చేయి తప్ప జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కళ్ళనే మాట సందర్భం చెప్తా ఉన్నా. ప్రజా సంక్షేమాలు ప్రజలకు అందుతున్న వేళ సన్నబియ్యం తీసుకుంటున్న వాళ్ళు, రేషన్ కార్డులు అందుకున్న వాళ్ళు, 200 యూనిట్లు కరెంటు ఉచితంగా పొందినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీవెలిచ్చేటువంటి కార్యక్రమంలో, ఆశీర్వదించే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పిన ఆలోచనతో ముందుకు పోతా ఉంటే ఈరోజు కేటీఆర్ గారు మాత్రం ఆయన యొక్క అధికార దాహం కోసం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పని కుట్ర కుతంత్రంతో ముందుకు పోతున్నటువంటి మాటలు వారి వాక్యంలో కనిపించాలని చెప్పిన మాట సందర్భంగా చెప్తూ ఈరోజు మీ ఈ కుట్రల వల్లనే మీరు మీ తండ్రి చేస్తున్న కుట్రలను చూసి భరించలేకనే 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీకు దూరమైన క్రమంలో మీ మైండ్ బ్లాక్ అయి ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్ లోనటువంటి మీరు ముందుగా మీ బీఆర్ఎస్ పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయి. అసలు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంటుందో లేదో అని ఇంతకుముందు నేను అనేక సందర్భాలు చెప్పిన. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా మార్చిన రోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధాన్ని తెంచుకున్నటువంటి మీరు మళ్లీ ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారని నేను మాట్లాడిన సందర్భంగా అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని చెప్పని ఈరోజు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భంలో మరో 3 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉండేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి యువకుడు, అతనిపైన నిందారోపణలు చేస్తారు. విద్యావంతుడు, ఆయన సామాజిక సేవతో ముందుకు పోతున్నటువంటి నవీన్ యాదవ్ గారిని ప్రజలందరూ కూడా ఆశ్రయించే క్రమంలో కూడా వ్యక్తిగతంగా అతనిపైన కూడా నిందారోపణలు చేసేటువంటి కార్యక్రమాలు చేయడం మానుకోవాల్సిందిగా ఈరోజు బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ గారు గెలవడం ఖాయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ఆశీర్వదించినప్పుడు మీరు పెట్టిపోయినటువంటి 8 లక్షల కోట్ల అప్పున్నా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలని, ఈ సంక్షేమాలు తీసుకుంటున్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వాదాలని చెప్పి చూస్తున్నటువంటి పరిస్థితి తట్టుకోలేకనే మీ ఈ మాటలు తప్ప, అధికార యావనే కనిపిస్తుంది మీ మాటలలో తప్ప మరొకటి కాదు. ముమ్మాడికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పినటువంటి విశ్వాసాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రైతులను కలుసుకుని పంటల నష్టం గురించి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తుఫాన్ తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. అధికారులు ప్రతి ఇంటి పరిస్థితిని నమోదు చేయాలని ఆదేశించారు. కష్టకాలంలో రైతులు ధైర్యం కోల్పోకూడదని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేయిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల భద్రత, పంట రక్షణకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తుఫాన్ బాధిత రైతులకు అండగా పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష పర్యటన, పంట నష్టాలను పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి, పునరుద్ధరణకి హామీ. తుఫాన్ కాలంలో రైతుల సంక్షేమానికి కృషి చేస్తామని ప్రకటించిన పవన్. బీఆర్ఎస్ తెలంగాణలో స్థానం కోల్పోవచ్చని ఆది వ్యాఖ్య. ప్రజల నమ్మకమే తీర్పునిస్తుందని ఆది శ్రీనివాస్ హామీ. నిజాయితీ నాయకత్వాన్ని ఎన్నుకోండి అని ఆది శ్రీనివాస్ పిలుపు. నవంబర్ 1 నుంచి 15 వరకు భారత్ పర్వ్ ఉత్సవాలు ప్రకటింపు. దేశ ఐక్యతకు అంకుర తీసే భారత్ పర్వ్ ఉత్సవాలు ప్రారంభం. పటేల్ జయంతి వేళ దేశవ్యాప్తంగా సంస్కృతి ప్రదర్శనలతో ఉత్సవం.
కూటమి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ తీవ్ర విమర్శ. 16 నెలలలో రైతుల సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆవేదన పెండింగ్. సబ్సిడీలు నిధుల అందజేతపై జగన్ డిమాండ్. రైతుల బాధ్యతలను తీర్చకపోవడంపై మాజీ సీఎం ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.